వారు మమ్మల్ని అభ్యర్థించారు. వారి ఆవేదన పూరితమైన కోరికలను అల్లా వారికి సహాయం చేయాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. తర్వాత రిఫాన్ ఛాంబర్ అని ఒక బిజినెస్ ఛాంబర్ పెట్టారండి. అక్కడ అజారుద్దీన్ కూడా ఫస్ట్ డే వచ్చి ఓపెనింగ్ చేశారు. మనం వెళ్ళే ముందు అక్కడ బిజినెస్ టాలెంట్ గురించి, నైపుణ్యాల గురించి కూడా చెప్పడం జరిగింది. అది దాని గురించి వివరాల్లో నేను వెళ్ళడం లేదు. ఈ కస్టమర్ విషయానికి వస్తే చాలా మంచి మంచి ప్రసంగాలు జరిగాయి. ఆకట్టుకున్న విషయం ఏంటంటే షాకీర్ మీటింగ్ జమాత్ యొక్క సెక్రటరీ, నేషనల్ సెక్రటరీ, ఆయన మనందరినీ ఇంతగా ప్రశ్న చేయించారు, షహాదత్ చదివించారన్నమాట. అది చాలా అద్భుతంగా ఉన్నది. చాలా అందరికీ ఆనందంగా ఉంది. అది భావోద్వేగంగా హృదయాన్ని కలిసివేసే విధంగా ఉంది. ఆ ప్రశ్న చేస్తున్న సమయంలో చాలా మంది కన్నీళ్ళ పర్యంతం కూడా అయ్యారన్నమాట. అంత చక్కగా జమాత్ సెక్రటరీ షాకీర్ మీటింగ్ గా చేయడం జరిగింది. చివరిగా మరి అమీరే జమాత్ చేసిన ప్రసంగం ఎగ్జాంపుల్ ఇచ్చారు. మనిషి ఉదయం లేచిన తర్వాత అద్దంలో మీ ముఖాన్ని ఏ విధంగా చూసుకుంటాడు, అదే విధంగా ఖురాన్ మీ వ్యక్తిత్వాన్ని కూడా మీరు పరిశీలించుకోండి అని అన్నారు. అని చాలా మంచి విషయాలు చెప్పారు. ఒక ముఖ్య విషయం ఇది నాకు ఆకట్టుకుందనమాట. ఈ ఇస్తిమాలో అందరినీ ప్రభావం చూపిన అంశం నాయకుల నుంచి సాధారణ సభ్యుల వరకు సమన్యాయం పాటించడం జరిగింది. అందరూ అనమాట. భోజనాల విషయంలో కూడా అందరూ లైన్లో నుంచుని తీసుకోలేదు. ఆఖరికి మా అమీర్ కూడా లైన్లో నుంచడం చేశాను నేను. ఆ టెంట్లో వచ్చి ఆయన పడగడం కూడా చూశాను నేను. తమ యొక్క భోజనాలు తీసుకోవడం జరిగింది. ప్యారగ్లాస్ సమావేశంను పర్యవేక్షించడానికి మధ్యాహ్న సమయంలో నేను అప్పుడు లేదనుకోని మా అబ్బాయి కూడా ఉన్నారు వేరే చోట. అక్కడేమో అమీర్ జమాత్ వారు వచ్చి ఎవరు డిస్టర్బ్ చేయడం మెల్లిగా వచ్చి కూర్చున్నారండి. ఇది నాయకుల లక్షణం. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలన్నమాట. సపరేట్ గా నాయకుడు అంటే ఇలా ఉండాలనేది ఇస్లాంలో లేదు. ప్రొఫెసర్ కూడా చేసేవారు కాదు. ఆయన వస్తే సహాబా నుంచుంటే నేను వచ్చిన తర్వాత నిల్చోడానికి వీళ్ళేది అబ్బాయి అని చెప్పారు అనమాట. ఆయన బయట నుంచి ప్రజలను వస్తే మహాప్రసులాసం ఎవరు తెలిసేది కాదు జనాలకి. అలా ఉండేవారు ఆయన సింపుల్గా. అలా ఉండాలన్నమాట నాయకులు. నిజంగా అలాగే ఉంటారు కూడా, ఆయన దగ్గర ఉంటారు కూడా. ఒక నాయకుడు ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకోవాల్సిన విషయం. కార్యక్రమం ఆద్యంతం కూడా శాంతి సామరస్యంగా జరిగింది. జవాబుగా అక్కడ వచ్చిన పోలీస్ సిబ్బంది కూడా జమాత్ సభ్యులను అభినందించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి డ్యూటీ తగ్గిపోయింది అనమాట. వాళ్ళకి పని లేదు. హుసేన్ గారు కూడా అక్కడే చెప్పారు ఆ విషయం. అక్కడ ఉన్న వాలంటీర్స్, సభ్యులు డిసిప్లిన్ గా పనిచేస్తుంటే వాళ్ళు అభినందించారనమాట. మా పని తగ్గించేసారు, మీకు మీరే చూసుకుంటున్నారు, క్రమశిక్షణ అంతా చాలా బాగుందని చాలా మెచ్చుకున్నారు. అయిపోయిందా? ఇంకా పహాడీ షరీఫ్ అంటే ఓపెన్ ప్లేస్. అయిపోయింది. ఒక్క నిమిషం. చుట్టూ కొండలు ఉంటాయండి. బయట వారు ఎవరు రాకుండా కేరళ వాలంటీర్స్ ను ఆ కొండలపై అక్కడక్కడ కూర్చోబెట్టారనమాట. చాలా కాపగా రాత్రంతా మెరుగ్గా ఉన్నారు వాళ్ళు. ఈ విధంగా కార్యక్రమం సుఖప్రదంగా దిగ్విజయంగా జరిగింది. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్కు వేల కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నమాట.